భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోऽధ్యాయః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడిట్లు పలికెను. చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములతో జాలితో నిండిన వాడైన అర్జునుని చూచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. భౌతిక జాలి, శోకము, అశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయములో అజ్ఞానముకు చిహ్నములు. శాశ్వతమైన ఆత్మ పట్ల చూపబడే జాలి నిజమునకు ఆత్మానుభూతి అనబడును. ఈ శ్లోకములో మధుసూదనః అను పదము ఎంతో ప్రధానము. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుణ్ణి సంహరించెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో తనను ఆవహించిన భ్రాంతి అనే రాక్షసుని శ్రీకృష్ణుడు వధించవలెనని అర్జునుడు కోరుతుండెను. జాలిని ఎక్కడ ఎప్పుడు చూపవలెనో ఎవరునూ ఎరుగరు. నీటిలో మునిగిపోతున్నట్టి వ్యక్తి బాహ్య వస్త్రాలపై జాలి చూపుట మూర్ఖత్వమే అగును. అజ్ఞాన సాగరములో చిక్కిన మానవుని బాహ్య వస్త్రాలను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడెన్నడునూ రక్షింపబడడు. ఈ విషయమును ఎరుగక బాహ్య వస్త్రముల వంటి దేహము కొరకే శోకించువాడు అకారణముగా చింతించువాడుగా పిలువబడును. అర్జునుడు క్షత్రియుడు కనుక ఎట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. అజ్ఞానుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగించగలడు. ఆ ఉద్దేశము కొరకై భగవానుడు ఈ గీతాగానమును చేసెను. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడినట్లుగా భౌతిక దేహము మరియు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యాయముతో ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును ఈ అధ్యాయము మనకు బోధించును. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరిస్తూ నిజమైన ఆత్మతత్వ విషయములో స్థితుడైనట్టి వానికే ఈ ఆత్మానుభూతి సాధ్యపడును.